హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ రూపొందిస్తూ ఉన్నాం. ప్రపంచం అంతా ఏ కోర్స్ తీసుకున్నా కానీ అనిశ్చితి రాజ్యం వెళుతూ ఉంది. మోస్ట్ ఆఫ్ ది కెరియర్స్లో సప్లై ఎక్కువ ఉంది, డిమాండ్ అనేది తక్కువ ఉంది. ఈరోజు మనం ఎంచుకున్నటువంటి ఏదైతే కెరియర్ ఉందో సప్లై 50 మాత్రమే ఉంది, డిమాండ్ 100 ఉంది. అంటే 1:2, 2 ఉద్యోగాలకి ఒక ఎంప్లాయీ మాత్రమే అందుబాటులో ఉన్నటువంటి ఒక యూనిక్ కోర్సు. ఎవరికైతే ఆర్థికంగా భగవంతుడు స్తోమత కల్పించాడో, లేదా వాళ్ళు ఎక్స్ట్రీమ్లీ సూపర్ జేఈ లాంటి ఎగ్జామ్స్లో పెర్ఫామ్ చేసినటువంటి విద్యార్థులు, ఈ ఇద్దరిలో ఎవరైనా కానీ దీనికి ఎలిజిబులే ఉంటారు. సో ఒకటి డబ్బుతో చేసుకోవచ్చు, 2 లేదా ఐఐటీస్లో పోయినట్టుగా ఎక్స్ట్రీమ్ టాలెంట్ ఉన్నటువంటి ఏవియేషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఈ రంగంలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. సో ఈ కెరీర్కి సంబంధించి కొన్ని స్టాట్స్, అనేక రకాలైనటువంటి ఇంతకుముందు వీడియోస్ కూడా చేస్తున్నాను. సో ఈ మధ్య కాలంలో చాలా మార్పులు జరిగినాయి అన్నమాట. సో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది ఇండిగో క్రైసిస్. వేలాది ఇండిగో విమానాలు దాదాపు ఒక వారం రోజుల పాటు వాటి యొక్క షెడ్యూలింగ్ ఇబ్బంది అయిపోవడం, క్యాన్సిల్ అయిపోవడం జరిగింది. సో ఇప్పుడు యాక్చువల్గా డీజీసీ అనేక రకాలైనటువంటి స్టాటిస్టిక్స్ని మన ముందు పెట్టింది. అదేవిధంగా మన ఏవియేషన్ మినిస్టర్ గారు కూడా అనేక రకాలైనటువంటి లెక్కల్ని, ఈ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇన్సైట్స్ని కూడా మనకు పార్లమెంట్లో ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఆ యొక్క వాస్తవికత ఆధారంగా నేను ఈరోజు ఈ ఇన్సైట్స్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. లెటెస్ట్ డీప్ డైవ్ ఇంటు ద వీడియో. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ కూడా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్గా నొక్కినట్లయితే ఏవియేషన్కి సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ వచ్చినా, అది క్యాడెట్ పైలట్ ట్రైనింగ్ కానివ్వండి, లేదా గ్రౌండ్ క్లాసులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానివ్వండి, లేదా మీకు ఫారిన్ ఎఫ్టీఓస్ గురించి కానివ్వండి, లేదా ఇండియన్ ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ గురించి కానివ్వండి, ఎవ్రీ అప్డేట్. సో వీఆర్ రెడీ టు గివ్ ఆన్ ఎడ్యునైన్. సో మీ ఆశయాలకు రెక్కలు తొడగండి. ఫ్యూచర్ ఆఫ్ ఏవియేషన్ పైలట్ కెరియర్ అవుట్లుక్ 26 to 2036. నెక్స్ట్ 10 years ఎలా ఉండబోతుంది? భారతీయ విమానయాన రంగము మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి చెందుతోంది. హైపర్ గ్రోత్ ఫేజ్లో ఉంది. రికార్డ్ బ్రేకింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ఆర్డర్స్ అనేవి మన వాళ్ళు అనేది పెట్టడం జరిగింది. మౌలిక సదుపాయాల కల్పనలో కూడా ఒక భారీ ముందడుగు అనేది భారత ప్రభుత్వం తీసుకోవడం అనేది జరిగింది. సో రికార్డు స్థాయిలో పైలట్ లైసెన్సులు జారీ చేయడం అనేది 2018లో తీసుకునేటప్పుడు ఒక సంవత్సరానికి 640 మంది సిపిఎల్ హోల్డర్స్కి లైసెన్స్ అనేది డీజీసీఈ జారీ చేస్తూ ఉండింది. సో ఆ క్రమాన్ని మీరు ఒకసారి స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. 2018లో 640 మంది లైసెన్స్ జారీ చేసినట్లయితే 2021కి వచ్చేసరికి 862 లైసెన్సులు జారీ చేయడం జరిగింది. 2022కి వచ్చేసరికి 1125 లైసెన్స్ జారీ చేయడం జరిగింది. 2023కి వచ్చేసరికి 1622. మొత్తం మీద రికార్డ్ హైగా 2024లో 1628 సిపిఎల్ లైసెన్స్ని డీజీసీఏ ఇవ్వడం అనేది జరిగింది. సో వీటన్నిటి పరిణామాల తర్వాత రీసెంట్గా జరిగినటువంటి పరిణామం ఏదైతే ఉందో, అంటే గత సంవత్సరం డిసెంబర్లో జరిగినటువంటి పరిణామం ఏదైతే ఉందో, ఎఫ్టీటీఎల్ రూల్స్ని తీసుకొచ్చింది. సో దాని గురించి మనం మాట్లాడదాం. ఆకాశంలో విమానాల సంఖ్య ఏదైతే ఉందో రాబోయే కాలంలో 3 రెట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది. ప్రజెంట్ మేజర్ ప్లేయర్స్ అయినటువంటి ఎయిర్ ఇండియా కానీ, ఇండిగో కానీ 1700 కొత్త విమానాల కోసము ఆర్డర్ పెట్టడం అనేది జరిగింది. సో ప్రజెంట్ ఎన్ని విమానాలు ఉన్నాయి భారతదేశంలో అని చూసినప్పుడు జనవరి 26, 2026 సంవత్సరానికి గాను 900 ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి ప్రజెంట్ ఉన్నాయండి. 2035కి వచ్చేసరికి ఈ యొక్క ప్రొజెక్షన్ 2250 విమానాలు, అంటే అడిషనల్గా 1700 వచ్చి చేరేటువంటి అవకాశం ఉంది. చూడండి, చిన్న అమౌంట్ కాస్త రెక్కలు తొడుక్కొని ఎన్ని రకాలైనటువంటి మల్టీఫోల్డ్గా ఈ రంగం అనేది విస్తరిస్తూ ఉంది. సో చాలామంది ఉద్యోగాలు లేవంట కదా సార్ అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. సో సిపిఎల్ హోల్డర్కి అడిషనల్గా కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి టైప్ రైటింగ్ లేదా స్పెషలైజ్డ్ ట్రైనింగ్ అంటారండి. ఈ ట్రైనింగ్ వచ్చేసి రమారమిగా 15 నుంచి 20 లక్షల రూపాయలు ఖర్చు పడుతూ ఉంది ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో. A320 కానీ వైడర్ బాడీ ప్లేన్స్ ఏదైనప్పుడు కూడా చాలామంది సిపిఎల్ లైసెన్స్ తీసుకుంటున్నారు, ఈ టైప్ రైటింగ్ చేయకుండా ఆగిపోతున్నారు అనమాట. సో ఈ కారణం కూడా ఉండేది. అంతకుముందు కాలంలో ఏంటంటే ఎవరైతే కమాండెంట్స్ ఉన్నారో, పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ నెంబర్ ఆఫ్ డ్యూటీస్ వేసి మిగిలిన వాళ్ళకి డ్యూటీలు ఇవ్వకుండా పైలట్ సంస్థలు ఏదైతే ఉన్నాయో చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎఫ్టీటీఎల్ రూల్స్తో ఈ యొక్క ముఖ చిత్రం అంతా కూడా మారిపోయింది. అందరికీ ఎవరైతే సిపిఎల్ లైసెన్సు ప్లస్ టైప్ రేటింగ్ ఉందో వీళ్ళందరూ కూడా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ప్రజెంట్ అయితే ఈ రకమైనటువంటి డిమాండ్ అనేది కలిగి ఉందన్నమాట. సో ప్రజెంట్ భారతదేశ వ్యాప్తంగా ఎంతమంది పైలట్స్ ఉన్నారు అని చూసినప్పుడు 12,000 మంది టోటల్ యాక్టివ్ పైలట్స్ అనేవి ఉన్నారండి. ఎవరైతే వైడ్ బాడీ కమాండర్స్ అంటే ఏదైతే మన ప్యాసింజర్ విమానాలు ఉంటాయి కదా, A320 కానీ, A320 నియో కానీ, ఇటువంటి వైడ్ బాడీ విమానాలు అంటారు. సో ఈ విమానాలకు సంబంధించినటువంటి కమాండెంట్స్ ఎవరైతే కెప్టెన్స్ ఉన్నారో
వీళ్ళు దొరక్క మనం విదేశాల నుంచి అరువు తెచ్చుకుంటూ ఉన్నాం అనమాట. వాళ్ళకి ఎక్కువ శాలరీ ఇచ్చినా సరే ఇక్కడ లేరు. సో యాక్టివ్ వర్క్ ఫోర్స్ స్టేటస్ అయితే ఇదనమాట. 12,000 మంది పైలట్స్ ఉన్నారు. నేరో బాడీ అంటే మన తిరుపతి విమానాశ్రయం కానీ చిన్న చిన్న విమానాశ్రయాలకు వస్తుంటాయి కదండి, అటువంటి వాటిని రమారమిగా ఒక 50 మంది కూర్చునే కెపాసిటీ ఉన్నటువంటి దాన్ని నేరో బాడీ ఆపరేషన్స్ అంటారు. ఇటువంటి ఫ్లైట్ని రన్ చేయాలన్నట్లయితే 5 to 6 క్రూ సెట్స్ అంటారు. అంటే ఒక విమానం నడవడానికి అవసరమైనటువంటి క్రూ సెట్ని 1 సెట్ అంటారు. అలాంటి సెట్స్ ఒక 5 నుంచి 6 కావాల్సి ఉంటుంది. లేదా మీ సరళమైన పరిభాషలో కావాలంటే ఒక విమానాన్ని కొత్తది కానీ చిన్న విమానాన్ని కొంటే 10 నుంచి 12 మంది పైలట్లు దాన్ని నడపడానికి కావాలి చిన్న విమానం అయితే. అదే వైడ్ బాడీ ఏదైతే ఉంటుందో కొంచెం ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళేటప్పుడు ఇటువంటివి ఎక్కుతుంటాం కదా, అటువంటి ఒక విమానాన్ని నడపడానికి 18 మంది పైలట్లు అవసరం ఉంటుంది అనమాట. సార్ ఒకేసారి 18 మంది విమానాన్ని అట్లా ఉండదండి. వీళ్ళు ఒకసారి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఢిల్లీ పోయారనుకోండి, ఢిల్లీ పోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పైలట్ మళ్ళీ మారిపోతారు అనమాట. అట్లా ఒక విమానం దాదాపు 17-18 గంటలు తిరుగుతూ ఉంటుంది కాబట్టి వేసినటువంటి డ్యూటీకే మళ్ళీ పైలట్ వేసి అతను అలసిపోతాడు. కాబట్టి ఈ పైలట్లు అనేవాళ్ళు రొటేషనల్ బేస్ మీద మారుస్తూ ఉంటారు. ఆ రకంగా ఒక ఫంక్షనల్గా ఒక పైలట్ ఒక డే మొత్తం ఆ విమానం తిరగాలంటే వాళ్ళకి వీక్లీ ఆఫ్లు ఉంటాయి, వాళ్ళకి సెలవులు ఉంటాయి. ఇవన్నీ కానీ చూసుకున్నప్పుడు ఒక విమానం కొత్తది వచ్చి మన ఫ్లీట్లో చేరింది అంటే 16 నుంచి 18 మంది పైలట్లు అడిషనల్గా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంతర్జాతీయ సర్వీసులకు అయితే మరింత మంది పైలట్లు అవసరం ఉంటుంది అనమాట. సో అల్ట్రా లాంగ్ హాల్ ఆపరేషన్స్, అల్ట్రా లాంగ్ అంటే ఉదాహరణకి ఇండియా టు నార్త్ అమెరికా. సో ఇది ఇంకా పెద్ద ఫ్లైట్ ఉంటుంది అనమాట. సో దీన్ని ULH అంటారు ఆ ఫ్లైట్ పేరు, అల్ట్రా లాంగ్ హాల్ అంటే ఆగేటువంటి ప్రదేశం. సహజంగా ఏం చేస్తాయంటే ఒక 8,000 నుంచి 10,000 కిలోమీటర్లు ఆపకుండా మళ్ళీ ఫ్యూలింగ్ చేసే అవసరం లేకుండా ప్రయాణం చేయగలిగినటువంటి ఫ్లైట్స్ని అల్ట్రా లాంగ్ హాల్ ఫ్లైట్స్ అంటారు. సో ఇటువంటి ఫ్లైట్లు కానీ రన్ చేయాలంటే 26 మంది పైలట్లు అవసరం పడతారు ఒక్క ఫ్లైట్ కొత్తది ఫ్లీట్లో చేరితే. సో సుదూర ప్రాంతాలకు వెళ్ళేదానికి ప్రత్యేకంగా DGCAకి సంబంధించినటువంటి FDTL మ్యాండేటరీ రెస్ట్ పీరియడ్స్ అనేవి ఏదైతే కొత్త కండిషన్స్ వచ్చాయో మీరు కొట్టి చూడండి. ఎక్కడైనా కానీ మీరు ChatGPTలో కానీ గూగుల్లో కానీ DGCA FDTL రూల్స్ అని కొట్టండి. ఈ యొక్క రూల్స్ రావడం వల్ల ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ అవసరాలకు మించి డబల్ అవసరాలు పైలట్ల అవసరం అనేది కలిగింది. ఎక్కడైనా 1 ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళకు కూడా ఈ పీరియడ్లో అందరికీ జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. రాబోయే 10 ఏళ్లలో భారీగా ఉద్యోగ అవకాశాలు ఎన్ని ఉద్యోగాలు ఏర్పడే అవకాశం ఉందని తీసుకున్నప్పుడు 35,000 మంది పైలట్లు అవసరం ఉంటుంది నెక్స్ట్ 10 ఇయర్స్లో. సో టోటల్ రిక్వైర్మెంట్స్ 35,000 మంది. ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ మనం చెప్పాం 12,000 మంది ఉన్నారు, అది కాకుండా 35,000 మంది కావాలి. యాన్యువల్ డిమాండ్ 3,000 నుంచి 3,500 పైలట్లు కొత్తగా మనం సృష్టించాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఇప్పటివరకు చేసినటువంటి హయ్యెస్ట్ రికార్డు కూడా 1,600 మించలేదు. అంటే 3,500 మంది అవసరం అయితే కేవలం మనం 1,600 మందే ప్రొడ్యూస్ చేసుకోగలుగుతున్నాం అనమాట ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బేస్ చేసుకొని. సో ఈ స్టేట్మెంట్ నేను ఇచ్చింది కాదు, ప్రొజెక్టెడ్ బై యూనియన్ ఏవియేషన్ మినిస్టర్. సో సప్లై డిమాండ్ గ్యాప్ 3,500 పైలట్లు సంవత్సరానికి అవసరము, కానీ మనం ప్రొడ్యూస్ చేసినటువంటిది 16,000 మంది CPL హోల్డర్స్ మాత్రమే. అంటే 50% గ్యాప్ అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం శిక్షణ సామర్థ్యం డిమాండ్లో సగం మాత్రమే తీరుస్తుంది. విదేశీ శిక్షణపై ఆధారపడటం తగ్గుతుంది. సో ప్రియారిటీ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఇప్పుడు యాక్చువల్గా మనకేంటంటే విమానాశ్రయానికి ఇప్పుడు ఈ CPL లైసెన్స్ ఎవరైతే తీసుకుంటూ ఉంటారో మెజారిటీగా విదేశాలకు వెళ్ళి ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. ఉదాహరణకి సౌత్ ఆఫ్రికా కానీ, ఫ్లోరిడా కానీ, ఆస్ట్రేలియా కానీ, కెనడా కానీ, శ్రీలంక కానీ. ఎందుకంటే అక్కడ డీజిల్ కాస్ట్ తక్కువ ఉంటాము, అక్కడ డీజిల్ మీద ట్యాక్సులు లేకపోవడం వల్ల మన దేశంతో పోల్చినప్పుడు అక్కడ మీకు కాస్ట్ ఆఫ్ ఫ్లయింగ్ అనేది తక్కువలో పడుతున్న వల్ల అక్కడికి వెళ్ళి తీసుకుంటున్నారు. ఆ ప్రాబ్లమ్స్ అన్ని సర్దుబాటు చేస్తూ సో నెంబర్ ఆఫ్ FTOs అంటే ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి భారత ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి చర్యలను కూడా తీసుకుంటూ ఉంది. సో ఎగ్జిక్యూటివ్ సమ్మరీ ఏంటంటే విమానయాన రంగం అనేది వేగంగా విస్తరిస్తూ ఉంది. 2,250 ఎయిర్ క్రాఫ్ట్స్ 2035 కల్లా మొత్తం ఎయిర్ క్రాఫ్ట్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. టైప్ రేటింగ్ అనేది విజయానికి కీలకమైన అంశం. సో ఈ యొక్క గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని తీర్చవలసినటువంటి అవసరం ఉంది. వచ్చే 10 ఏళ్ళు పైలట్లకు స్వర్ణయుగం, 35,000 న్యూ జాబ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మీ భవిష్యత్తును మాతో ప్లాన్ చేసుకోండి. Edu9 కెరీర్ గైడెన్స్ దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు pilot.edu9.in అనేటువంటి వెబ్సైట్లో పొందుపరచబడి ఉన్నాయండి. సో దీనికి సంబంధించినటువంటి ఏ పేమెంట్స్ ఎలా చేసుకోవాలి, C1 మెడికల్స్ అంటే ఏంది, C2 మెడికల్స్ అంటే ఏంది, EGCA రిజిస్ట్రేషన్ అంటే ఏంది, కంప్యూటర్ నెంబర్ అంటే ఏంది, FTOs అంటే ఏంటి, మీ బడ్జెట్లో FTOs ఎక్కడ దొరుకుతాయి, విదేశాలకు పోతే ఎంత ఖర్చు అవుతుంది, అక్కడ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎంత ఖర్చు అవుతుంది, సెక్యూరిటీ ఇష్యూస్ ఏ రకంగా ఉంటాయి, ఇట్లా ఏ పాయింట్ని మిస్ అవ్వకుండా మీకు ఒకే ఫ్రేమ్లో మొత్తం కూడా మేము పెట్టేస్తున్నాం. హ్యాపీగా మీరు ఆ వెబ్సైట్ చూసుకోండి. సో మా ద్వారా వెళ్ళినట్లయితే ఏంటంటే మీకు ఫ్లయింగ్ జరిగే కొంది మీరు పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక్కసారి బటన్ లేకుండా. ఎందుకంటే ఈ ఫ్లయింగ్లో 100 మార్కులు మొత్తం ఉన్నట్లయితే
75 మార్కులు 3 లక్షల్లోనే కంప్లీట్ చేసేయచ్చు. మీకు ఏదైతే ఫ్లయింగ్ అయ్యే ఖర్చుకు ముందే అంటే 100 మార్కుల ఎగ్జామ్కి 75 మార్కులు ఏదైతే కావాలో మీకు ఒక బేసిక్ అమౌంట్ తోటే, అంటే మెడికల్స్ ఒక 25 మార్కులకి, డీజీసీఏ సంబంధించినటువంటి మెట్రాలజీ రెగ్యులేషన్ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఒక 50 మార్కులకు ఉంటాయి. కాబట్టి 75 మార్క్స్ అవుట్ ఆఫ్ 100 మీరు బిఫోర్ ఫ్లైట్ టచ్ చేయకముందే మీరు సంపాదించుకోవచ్చు. ఫ్లయింగ్కి ఉండేది కేవలం 25 మార్కులే, అది అందరూ కూడా పాస్ అయిపోతారు, ఎక్కడ ఇబ్బంది జరిగేటువంటి అవకాశం లేదు. ఆ తర్వాత చివరి ఘట్టం ఏదైతే ఉందో టైప్ రైటింగ్ సంబంధించి కూడా ప్రతి దశలో ఎయిదర్ ఇట్ ఈస్ ఏ క్యాడెట్ ప్రోగ్రామ్, ఎయిదర్ ఇట్ మే బి ఏ కన్వెన్షనల్ ప్రోగ్రామ్. సో Edu9 is there with you to help you all the way. So please do subscribe to our channel. Thank you so much. Jai Hind.